బతుకమ్మ కుంట కావచ్చు, ఈ చెరువు 2 చెరువులకు సంబంధించి ఎమ్మెల్యే గారి స్పందన ఏంటి? ఇక్కడ లోకల్ చైర్మన్కి సంబంధించి ఈ ముగ్గురు విషయాలను ఏమంటున్నారు? నేను అదే అంటున్నాను సార్. ఇప్పుడు ప్రకాష్ గౌడ్ గారు మన గౌరవ ఎమ్మెల్యే గారు దాదాపు ఇంచుమించు 20 సంవత్సరాల నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన పరిధిలో ఎక్కడెక్కడైతే ఉన్నాయో చెరువులు ఇవి కబ్జా కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత గౌరవ ఎమ్మెల్యే గారిది. మరి వారి సమక్షంలోనే ఇన్ని కబ్జాగా అవుతున్నాయి, ఇన్ని కంప్లైంట్లు ఇస్తున్నాము, ఎందుకు ఎమ్మెల్యే గారు రివ్యూ మీటింగ్స్ పెట్టుకుంటలేరు? ఎవరితో? ప్రతి మండలంలో ఎంఆర్ఓతో, అడిషనల్ కలెక్టర్ గారితో, ఇప్పుడు మున్సిపాలిటీలు ఉన్నాయి ఆయన దగ్గర, ఈ మున్సిపాలిటీల్లో కమిషన్లు పిలిపించుకొని మీరు ఎందుకు డోర్ నెంబర్లు ఇస్తున్నారు, ఎందుకు మీరు అసెస్మెంట్ చేస్తున్నారు ప్రభుత్వ స్థలాలు, ఎందుకు ప్రశ్నిస్తలేరు ఆయన? ఎందుకు రివ్యూ మీటింగ్స్ పెట్టుకుంటలేరు? మిమ్మల్ని నమ్మి ప్రజలు ఎంచుకుంటున్నారు. 20 సంవత్సరాల నుంచి మిమ్మల్ని ఎన్నుకున్నారు. మీ మీద అంత విశ్వాసంతో ప్రజలు ఎన్నుకుంటున్నారు మిమ్మల్ని. మీరు ఆ విశ్వాసాన్ని ఎందుకు నిలుపుకుంటలేరు? మీరు ఎందుకు చేస్తలేరు? ఇవన్నీ రోజు పేపర్లు వస్తూనే ఉన్నాయి. మరి మీరు ఏం చేస్తారు? మీ సైడ్ నుంచి మీరు ఏం చేయగలిగారు? అంటే ఇదంతా ఒక క్రీడలాగా, రాజకీయ క్రీడ, అందరినీ ప్రజలు కావచ్చు సమస్యలను కూడా ఆ రాజకీయ చట్టంలో బిగించేశారా? వాస్తవం అది. ఎక్కడికెక్కడి ఏదో పని ఇందాక కూడా ప్రశ్నిస్తే వాడికి ఉన్న ఉద్యోగం కావచ్చు, వాడి ఉద్యోగం మీద ఇంపాక్ట్ అవుతుంది, వ్యాపారం ఉంటే వ్యాపారం మీద ఇంపాక్ట్ అవుతుంది. ఈ విధంగా ఆలోచించి ప్రతి ఒక్కరు భయపడిపోతున్నారు. మనకెందుకు? వీళ్ళు భయానికి గురి చేయడం వలన ప్రజలు భయపడిపోతున్నారు. మనకెందుకులే, లేదంటే దాడులు చేస్తారు, లేదంటే కేసులు పెట్టిస్తారు. ప్రతి ఒక్కరికి ఎదుర్కొనే ధైర్యం ఉండదు, ఎదుర్కొనే శక్తి ఉండదు. అది సమస్య. అక్కడ మీ మీద ఎన్ని కేసులు పెట్టారు? నా మీద ఇప్పటికి ఎదుగునా ఫస్ట్ టైం పెట్టారు సార్, రీసెంట్ గా పెట్టారు మొన్నే. అదే అది వాళ్ళని తీసుకొచ్చేసి బయట పర్సన్స్ తీసుకొచ్చేసి గొడవ పెట్టేసి చేశారు మొత్తం అంతా. ఏమైనా బీఆర్ఎస్ పుంజుకుందా మీ ప్రాంతాల్లో? మణికొండ మాత్రము బీఆర్ఎస్ చాలా బాగా పుంజుకుంది సార్. ఎందుకంటే మేము చేసే కార్యక్రమాలు అలా ఉన్నాయి. మేము ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేస్తున్నాము. అన్ని చోట్ల రాష్ట్రం మొత్తం మీద కూడా ఇక్కడ మణికొండ ఉన్నంత యాక్టివ్ గా కార్యకర్తలు ఎక్కడా లేరని చెప్పేసి అని స్వయాన ఒక సందర్భంలో కేటీఆర్ గారే అన్నారు. అంత యాక్టివ్ పనిచేస్తున్నారు కార్యకర్తలందరూ ఇక్కడ మొత్తం అంతా.